అమ్మా న్యూస్ ఛానల్కు తొలిసారి విచ్చేసిన లక్ష్మణ్కు ఎండి కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ రామచంద్రారెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం ఆఫీసులో కలియ తిరిగారు. ఛానల్ సిబ్బందితో ముచ్చటించారు. ప్రజల సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్న అమ్మా న్యూస్ ఛానల్ చైర్మన్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ రామచంద్రారెడ్డిని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు. ఛానల్లో పనిచేస్తున్న సిబ్బందిని వర్క్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత మీడియా రంగంలోని పోటీని తట్టుకొని ఎలా రాణించాలనే దానిపై చర్చించారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కవరేజీపై అమ్మా న్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు. సంచలనాలకు పోకుండా ప్రజల నుంచి వస్తున్న స్పందనను ప్రతిక్షణం అభినందించిందని ఛానల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటుగా ఆదిలాబాద్ ప్రాంతంలో అమ్మా న్యూస్ ఛానల్ సేవలు ఎంతో బాగున్నాయని అంటున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం పట్ల అమ్మా న్యూస్ కృషిని ప్రశంసించారు. అమ్మా న్యూస్ ఛానల్ ప్రతిరోజు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ అమ్మా న్యూస్ అధినేత శ్రీనివాసరెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి స్పందన ఉంది. వాళ్ళ సమస్యలు, ప్రజలతో సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలికి తీసేందుకు మీడియా రంగం పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో తొలి స్థానంలో అమ్మా న్యూస్ నిలవాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలబడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయాలని తెలిపారు. ప్రజల కష్టాలు, గ్రామీణ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, ఆ దిశగా అమ్మా న్యూస్ సేవలు కొనసాగాలని డాక్టర్ లక్ష్మణ్ ఆకాంక్షించారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అమ్మా న్యూస్ ఛానల్ సీఈఓగా ఉండి ఛానల్ అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమని లక్ష్మణ్ తెలిపారు. అటు అమెరికాలో స్థిరపడిన కంది శ్రీనివాసరెడ్డి స్వదేశానికి విచ్చేసి ప్రజాక్షేత్రంలో చేస్తున్న సేవా కార్యకలాపాలు అభినందనీయమని ప్రశంసించారు. ఇలాంటి సేవలు రానున్న రోజుల్లో మరెన్నో చేపట్టి ప్రజలకు మరింత చేరువగా వెళ్లి ప్రజలతో అడుగులు వేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీ లక్ష్మణ్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో మరొక నూతన తెలుగు న్యూస్ ఛానల్ అమ్మా న్యూస్ పేరు మీద రావడం చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మా న్యూస్ 3 పువ్వులు 6 కాయలుగా తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి ఛానల్గా ఎదగాలని, వారు నిజాన్ని నిర్భయంగా వారు చాటి చెప్పాలని, మరి సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఈ ఛానల్ దోహదపడాలని చెప్పి కోరుతూ, ఇక ఎండి కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ కంది రామచంద్రారెడ్డి కలిసి డాక్టర్ లక్ష్మణ్ను శాల్వాతో సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఛానల్కు విచ్చేసి పలు సూచనలు చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఛానల్ విస్తరణ మరింత ప్రజాదరణ పొందేందుకు సూచించిన మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఆయన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలకు సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. రాబోయే సంక్రాంతిని గ్రాండ్గా జరుపుకోవాలని కోరారు. అమ్మా న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సరం 2023 శుభాకాంక్షలతో పాటు రాబోయేటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.